ఈ కడుపు నొప్పి వస్తుంది, స్కూల్కి వెళ్ళను మమ్మీ. స్కూల్కి వెళ్ళలేదా? కడుపు నొప్పి పెడుతుంది మమ్మీ. లేదమ్మా, అలా మాట్లాడుకో. స్కూల్కి వెళ్ళా కన్నా అలా అవ్వదు. నువ్వు ఈవినింగ్ నుంచి మార్నింగ్ దాకా చదువుతూనే ఉంటావు. మళ్ళీ ఈరోజు స్కూల్కి వెళ్ళకపోతే నెక్స్ట్ వీక్ ఏమో ఎగ్జామ్స్. మళ్ళీ స్కూల్ మానేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ రాయలేవి. ఇవి FA2 ఎగ్జామ్స్. ఆల్రెడీ నీకు 96/100 మార్క్స్ వచ్చాయా? 100/100 పెట్టి స్టార్ ఆఫ్ ద మంత్ తీసుకురాలి. సరే మమ్మీ, ఆగు, పౌడర్ రాస్తా. ఏయ్, నోరు మూసుకొని స్కూల్కి వెళ్ళు. ఇంకా టైం అయిపోతుంది, మ్యామ్ తిడతారు, మళ్ళీ ఫైన్ వేస్తారు. నోరు మూసుకొని వెళ్ళు. అరే లోకేష్ ఎప్పుడు చూసినా లేట్కి వస్తాడు కదా. ఈసారి చెప్తాం ఇది పని. ఒకసారి పనిష్మెంట్ ఇచ్చి చూద్దాం. ఎప్పుడు చూసినా వీళ్ళందరూ లక్కీగానే ఉంటారు కదా, పనిష్మెంట్ ఇద్దాం, అప్పుడు అవుద్ది. మే కమింగ్ టీచర్. కమన్. వై డిడ్ యు కేమ్ లేట్ లోకేష్? కడుపు నొప్పి వచ్చింది టీచర్, క్యారేజ్ కూడా లేట్ అయింది టీచర్. నో, గో అండ్ స్టాండ్ దేర్. దట్స్ యువర్ పనిష్మెంట్. యు షుడ్ స్టాండ్ దేర్ హోల్ పీరియడ్. Okay, madam. I will stand there. This is our last warning. Just come and sit in your chair silently. Okay, madam. Okay, madam. ఇదేంటి కుక్క పిల్ల ఎలా వచ్చింది క్లాస్లోకి? మేడం, నేను రిజల్ట్ తీసుకొచ్చాను మేడం. రేపు నుంచి తీసుకొస్తే ఈరోజు అస్సలు అలౌట్ చేయను. ఈరోజు లాస్ట్ వార్నింగ్, అసలు కుక్కలేం తీసుకురాకూడదు. బుక్స్ తెచ్చావా? హోంవర్క్ చేసావా? ఓకే మేడం. అలా అవ్వదు. నువ్వు స్కూల్కి వెళ్ళాలి. నువ్వు ఎన్ని రోజుల నుంచి కష్టంగా చదువుతున్నావు. మళ్ళీ స్కూల్కి వెళ్ళకపోతే నెక్స్ట్ ఇయర్ ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ అలాగా. ఆగు, రెడీ చేస్తా. కలద్దాలంటే మా మదర్ క్యారేజ్ లేట్ కట్టారు. అడుగు.